పెద్దలకి మిత్రులకి నమస్కారం. కమిడి రోజా వెంకటేష్ వాడి కుటుంబం నాకు పుణ్యవతికి మాకందరికీ చాలా కాలం నుంచి పరిచయం. విశాఖలో మేము పనిచేసే సందర్భంలోనే అక్కడ వెంకటేష్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా, విద్యార్థి కార్యకర్తగా జీవితం ప్రారంభించాడు. అక్కడే రోజా చదువుకుంది. ఆ కాలంలోనే వాడికి పరిచయం అయింది. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. తర్వాత కార్యకర్తలుగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. వారి కుటుంబంతో ఆ రకమైన పరిచయాలు, వ్యక్తిగతంగా స్నేహాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వారి గుణగణాల గురించి చాలా చెప్పచ్చు. కానీ వారి వ్యక్తులుగా, కుటుంబంగా, వారి సొంతం కోసమే కాకుండా సమాజం కోసం, చుట్టుపక్కల ఉన్న స్నేహితుల కోసం, అలాగే వారు చేస్తున్న వృత్తిలో ఆ వృత్తి సహచరుల కోసం, వారి కోసం ఎక్కువ సమయం కేటాయించి పనిచేశారు. అందుకనే వారితో పనిచేసిన వారందరికీ వారంటే అభిమానం, స్నేహం, అటువంటి గుణగణాలు వారివి. అటువంటి వారు ఎక్కువగా మనకు పరిచయం ఉంటారు కాబట్టి వారి కుటుంబంలో ఏదైనా విషాదం జరిగినా మనకు కూడా బాధగానే ఉంటుంది. అయితే ఊహించిన మరణం అయితే తక్కువ బాధగా ఉంటుంది. ఊహించిన మరణం అయితే తీవ్రంగా ఉంటుంది. రోజా ఆ రకంగా ప్రమాదంలో మరణిస్తుందని చెప్పేసి మనం ఎవరో ఊహించం. ఆ వార్త మనకి ఒక రకమైన షాక్ లాగానే ఉండింది. అయినా మరణం అనేది ఊహించదనే సమస్య కాదు, మరణమే. కాబట్టి దాన్ని తట్టుకొని ముందుకు పోవడం తప్ప మార్గమేమీ లేదు. అందుకనే సమాజం ఎప్పుడు మరణాన్ని సహజంగానే స్వీకరించు తప్ప అసహజంగా స్వీకరించదు. అందుకని మరణం తర్వాత ఒక సాంప్రదాయం అయితే మొదటి రోజు దినం, 10 రోజుల తర్వాత ఇంకో దినం జరిపి ఆ తర్వాత సాధారణమైన జీవితంలో ప్రవేశించండి అని చెప్పేసి మనకి ఆనవాయితీ ఇచ్చింది. అది అన్ని మతాల్లోనూ అన్ని సమాజాల్లోనూ ఉంటుంది. కాబట్టి మనకు కూడా ఈ అకస్మాత్తు మరణం ఎక్కువ బాధ కలిగించిన ఆ బాధను అధిగమించి ముందుకు పోవడం తప్ప మన సమాజం నేర్పింది ఇంకోటి కాదు. మనం ముందుకు పోతే కాలం మన కోసం ఏం ఆగదు, కాలం సాగిపోతూనే ఉంటుంది. కాలాన్ని ముందుకు పోనిచ్చి మనం వెనక్కిపోతే మనం వెనకబడిపోయిన వాళ్ళం అవుతాం. అందుకని ఇప్పుడు రోజా మరణం వారి సహచరులకి, కుటుంబ సభ్యులకి, అందరికీ చాలా ఆఘాతం లాగానే ఉంటుంది. దాన్ని అధిగమించి ముందుకు పోవాల్సి ఉంటుంది. ముందుకు పోయేటప్పుడు వారి నుంచి నేర్చుకోవాల్సింది వారి గుణగణాలు, వారి సేవా తత్పరత, వారి త్యాగం, సమాజం కోసం అంకితం కావడం. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మేరకు మనం పొందుపరుచుకొని వాటిని ఎంత మేరకు మనం నేర్చుకొని వాటిని కొనసాగించగలిగితే అప్పుడు వారిని స్మరించుకున్న దానికి మనకి సాధకం అవుతుంది. లేకపోతే ఏదో ఒక అన్ని మరణాల్లో సాధారణమైన మరణంగానే మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ రోజా తనతోటి పరిచయం ఉన్న వాళ్ళ మీద ఒక ఉదాత్తమైన ముద్ర వేసి వ్యక్తి, అటువంటి వ్యక్తిత్వం వృధా పోదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ రకంగా ఆమె మనల్ని ముందుకు సాగేదానికి, ప్రజల కోసం ముందుకు సాగేదానికి ఖచ్చితంగా మనకు ఉత్తేజంగా నిలుస్తుందని చెప్పేసి నేను భావిస్తూ కమిటీ రోజాకి జోహార్లు అర్పిస్తూ, వెంకటేష్కి, అలాగే వారి అమ్మాయితో కూడా నాకు బాగా పరిచయం, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులు, వారికి సంగీత మిత్రులు, వారందరికీ సంతాపం తెలియజేస్తూ రోజాకి మరోసారి జోహార్లు అర్పిస్తూ సెలవు.